జిల్లా మీద పంచుకున్న వారు కావున దీనిని విననాడి ఈ పదార్థం నాకు వద్దు అన్నయ్య గారు. సహోదర భర్తరాజేంద్ర, అటులైన నేను ఒక ఉపాయం చెప్పదా విలుము. ఇప్పుడైనా నా యొక్క పాదుకులను కొనిపోయి ఆ నందిగ్రహమున అభిషేకించి నువ్వు వీటిని పూజించుకుంటూ నువ్వు సత్యరాజ్యంను పాలించుతూ ఉండుము. ఇదే నా ఆజ్ఞయు. సహోదర, నువ్వు ఇది నా పాదుకులు కొనిపోయి నువ్వే సత్యరాజ్యంను పాలించు. అలాగే అన్నగారు ఆనందంగా అనిపిద్దాం. రామచంద్ర మహారాజుకి దొరికెను దొరికెను నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను రామని దర్శనము రామని దర్శనము రామని దర్శనము రామని దర్శనము రామని దర్శనము రాఘవని దర్శనము రామని దర్శనము రాఘవని దర్శనము పసివారమురా పాప విదారే పసివారమురా పాప విదారే పాలించుమురా పావన సౌరే పాలించుమురా పావన సౌరే పాలించుమురా పావన సౌరే పాలించుమురా పావన సౌరే రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత. నేను ఇప్పుడే మా అన్నగారు చెప్పిన విధంగా నందిగ్రామానికి పిలిచిన వాడను. నేను ఇప్పుడే పాలన బోధించుకుంటూ అయోధ్య పరిపాలించేవాడను.